ప్రియమైన మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీకు అభినందించుకుంటూ ఫోర్త్ స్టేట్ అయిన మీ భుజస్కంధాల మీద బాధ్యత చాలా ఉంది. మనం ఈరోజు ఏది చేసినా సరే ఇవాళ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కావు, రాబోయే రోజుల్లో మన భావితరాలకి ఎంతో కొంత మంచి చేస్తాం కోసమే ఈ ప్రయత్నం. విశాఖపట్నం నవనిర్మాణ సమితి ఇది విశాఖపట్నం ప్రజాగలం అవ్వాలని మా కోరిక. ఈరోజు విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం, ఏ గ్రీన్ సిటీ, ఏ సిటీ ఆఫ్ డెస్టినేషన్. అయితే ఈ సిటీ ఆఫ్ డెస్టినేషన్ వచ్చి మన భావితరాలకి ఒక అద్భుతమైన నగరం కింద అందించగలిగితే మనకి నిజంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినేషన్ కింద దీన్ని గర్వంగా చెప్పుకోగలిగే అద్భుతమైన వనరులున్న ప్రదేశం ఇది. ఈరోజు మీరు అందరూ గమనించినట్టయితే ఈరోజు విశాఖపట్నంలో మనకున్న అద్భుతమైన వనరులు అటేపు టూరిజం హబ్ కింద డెవలప్ చేసుకుంటానికి మనకి ఈ ఒక బొర్రా కేవ్స్ లాంటి ఆర్కియలాజికల్ ఇది కానీ, హిల్ స్టేషన్స్ కానీ, అలాగే మనం పక్క 2 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను కలుపుకుంటే ఒక మంచి కేరళ లాంటి అద్భుతమైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. వీటిలన్నింటినీ కలిపి ఒక మంచి టూరిజం ప్లేస్ చేసి ఒక కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రభుత్వాలు భాగస్వామ్యం అవ్వగలితే అక్కడి నుంచి మనకి ఒక అద్భుతమైన టూరిజం హబ్ కింద డెవలప్ అవుతే ఎంతో వ్యాపారం జరుగుద్ది. ఇవాళ విశాఖపట్నంలో ఎకానమీ ఎంతో డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్న ప్రదేశం ఇది. అలాగే మనం ఈరోజు చూసినట్టయితే మెడికల్ ఫెసిలిటీస్, మెడిసిటీ అంటున్నాం, మెడికల్ హబ్ కింద వాళ్ళు డెవలప్ చేసుకుంటానికి ఈరోజు మంచి అవకాశాలు. ఎందుకంటే అది మనకు అదృష్టమా ఒక స్టేట్స్ దురదృష్టమా మనకు తెలియదు, కానీ ఈరోజు కొన్ని మన చుట్టుపక్కల ఉన్న కొన్ని అన్డెవలప్డ్ స్టేట్స్ వల్ల మనకి వాళ్ళ మంచి అవకాశం ఉంది. కానీ దానికి ప్రభుత్వం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మనకి విమ్స్ ఉన్న దాన్ని అద్భుతమైన హాస్పిటల్ కింద చేసి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవాళ చాలా వచ్చినాయి, వారికి కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం సహకారం చేస్తే ఇవాళ మెడికల్ హబ్ కింద అయ్యే అవకాశం ఉంది. ఒక 2 మంచి ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే, ఒక మంచి 2 ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే ఇండస్ట్రియల్ హబ్ కింద మార్చుకునేది ఉంది. మరీ ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఐటీ రంగంలో ఐటీ హబ్ అయిపోతుంది, ఇవాళ ఐటీ అంతా తరలి వైజాగ్ వస్తుందని. దాన్ని నిజం చేయాలి. ఎందుకంటే ఇలాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ, న్యాచురల్ బ్యూటీ, ద బీచెస్, ఇవన్నీ కూడా ఆకర్షిస్తుంది ఎవరినన్నా ఇక్కడ నివసిస్తానికి. ఒక పీస్ఫుల్ సిటీ. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, మనకి చాలా బ్యాడ్ పేరు తీసుకొచ్చినాయి. కానీ మీరు గమనించినట్టయితే ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ. మరి ఇలాంటి చోట ఇన్ని అవకాశాలు ఉండి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు మరి పాలకులు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు? ఇవాళ ప్రభుత్వాలను మనం అనే లాభం లేదు. ఇక్కడి నుంచి నెగ్గి వెళ్ళిన పాలకులు ఏ రోజు అయితే దీని మీద దృష్టి సాధించి చట్టసభల్లో దీంట్లో మాట్లాడతారో వారికి అప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. ఇవాళ 1-2 నాయకులు బహుశా చేయొచ్చు, ఉన్నారు, అందరూ చెడ్డోళ్ళని నేను అనట్లా. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుంటే అసలు చట్టసభలకే వెళ్ళలేనోడికి చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక అవినీతిపరుడు, ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక మ్యానిపులేటరు, లాబీ మాస్టరు, ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే నిరంతరం మనం చూస్తున్నట్టే నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అయ్యా బాబు
నాకు ఎప్పుడూ అలవాటు లేదు ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజకవర్గంకి వెళ్తామని. కానీ మరి వాళ్ళ భీమిలీ గురించి ఎందుకు అంత ఆరాట పడుతున్నాడు? అక్కడున్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆయనకి ఎలక్షన్లో పెట్టుబడి పెడతా అన్నారు కాబట్టి. ఇవాళ నేను టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ అధినాయకుడు వచ్చినా సరే ఆయన కలుస్తానికి సమయం ఉండేది కాదు. పూర్తిగా ఆయన అవమానపరిచి అధికార పార్టీలో దూరటానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఆయన. ఈ అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మరి నారా లోకేష్ గారిని అయితే అసలు కలుస్తానికి ఆయన ఇష్టపడలా. 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ మారిపోయాడు మనిషి. అది టీడీపీ పార్టీ వాళ్ళ లుక్అవుట్, నాది ప్రాబ్లం కాదు. అది వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ ఎంత అవమానపరిచాడు ఏంటి, ఆయనకి టికెట్ ఇవ్వాలో వద్దా వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను వాళ్ళకి, టీడీపీ వాళ్ళ వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, అది నిజమేనా? కాకుండా 3 రాజధానులకి మీ వైఖరి మారిందా? మీ వైఖరి అమరావతి రాజధాని 3 క్యాపిటల్స్కి మీ వైఖరి మారిందా? మరి గంటా శ్రీనివాసరావు గారు బహిరంగంగానే చెప్పారు, ఇవాళ 3 రాజధానుల్లో నాకు ముద్దు అమరావతి వద్దు అని. మరి అలాంటి వారికి టికెట్ ఇస్తే అమరావతి నుంచి మీ వైఖరి మారి 3 రాజధానులకు కానీ మీరు వచ్చారా? ఇది వెంటనే వాళ్ళు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీ పార్టీది. వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళని వీళ్ళని అందరినీ విమర్శించేస్తున్నారు ఒకేసారి. ఈ 6 నెలల ముందు పడుకుని లేచి అన్ని పాత వార్తలు చదువుకుంటూ. నేను అడుగుతున్నాను గంటా శ్రీనివాసరావు గారికి, అసలు మీకు మాట్లాడటానికి నైతికత హక్కు ఉందయ్యా? అసలు నువ్వు మాట్లాడతాను నైతిక హక్కు ఉందా? 4.5 సంవత్సరాలు ఎక్కడున్నావో తెలియదు, వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నావు, నీకు నైతిక హక్కు ఉందా? చాలా హాస్యాస్పదంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. ఈరోజు ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రతిసారి నేను నాకు ఓటం లేదు, నువ్వు మోసం చేసేవాడికి ఎప్పుడూ ఓటం ఉండదయా బాబు. నిజాయితీగా బతుకుతేనే ఏదో ఒకటి పైకి కిందగా ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడికే ఈరోజు ఇబ్బందులు. నిరంతరం మోసం చేసి ఒక నియోజకవర్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నావు 2వ నియోజకవర్గానికి? ఎందుకంటే అక్కడ నీ పరిపాలన బాగోలేదు, అక్కడ నీ పాలన బాగోలేదు, నీకు ప్రజల వ్యతిరేకత, క్యాడర్ వ్యతిరేకత, ఇవన్నీ వ్యతిరేకతలు నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ప్రాంతంలో చెయ్యవు. మరి అలాంటిది ఎప్పుడూ ఒక ప్రాంతంలో చేయలేనివాడివి నువ్వు ఈసారి భీమిలీ గురించి ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? అక్కడున్న సరైన అవకాశం వచ్చినప్పుడు అవి కూడా బహిరంగం చేస్తాం మేము. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ బేనామీలు పార్టీలు మారి వాళ్ళ వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. ఇంత అవినీతి ఆయన ఒక మంత్రి చేశాడు. మంత్రివర్గంలో అవినీతి మొత్తం ఇంట్లోతో సహా చేస్తాం తప్ప ఆయనటంటూ ఒక మార్క్గా ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాను అవి చెప్పమనండి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని మాట్లాడేస్తాడు. వాళ్ళ అందరికీ చిన్నపిల్లలకి తెలిసింది గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని. అవి నువ్వు వాళ్ళు చెప్పక్కర్లేదు బోర్డులు చదివి. నీకు ఇచ్చిన అవకాశానికి నీకున్న నువ్వు బాధ్యతగా చేసిన పని ఏంటి అని ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టే మా ఇక్కడ విశాఖ నవనిర్మాణ సమితి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు కొన్ని అంశాలని పెద్దలతో చర్చిస్తున్నాం. అతి త్వరలో ఒక మీటింగ్ పెట్టి దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, బడుగు బలిగిన వర్గాలు, అణగారిన వర్గాలు, అలాగే ఈరోజు మేమందరం కూడా లోతుగా అధ్యయనం చేసి అసలు ప్రభుత్వాలకి మా ఒక డిమాండ్ పెడతాం. అంటే ఈ నగరాన్ని ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఒక అద్భుతంగా డెవలప్ చేసుకుని ఇప్పుడు కూడా రాజకీయాల్లో, పాలకుల్లో
మరి సోషల్ యాక్టివిస్ట్లో ఈరోజు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. ఎలక్షన్స్ ముందుకు వస్తున్న తరుణంలో మనం సబ్జెక్ట్ని డివైడ్ చేసి ఇవాళ విశాఖపట్నం నగరానికి అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడకుండా కేవలం వేరే అంశాల మీదకి మరలుతో మాత్రం సబ్జెక్టు మాకు నచ్చక ఈరోజు విశాఖపట్నం నగరానికి ఏం చేస్తారని ప్రశ్నించే విధానంగా ఒక అన్ని రాజకీయ పార్టీలు విశాఖపట్నంలో మనందరం చూసాం. వాషింగ్టన్ అన్నారు, మలేషియా అన్నారు, సింగపూర్ అన్నారు. కానీ అసలు వాస్తవానికి వచ్చేటప్పటికి రాజధానిలు పక్కన పెట్టేయండి, విశాఖపట్నం నగరానికి చాలా తక్కువ పెట్టుబడితోటి ఇక్కడ ఈ నగరంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ద రెవెన్యూ కెన్ బి సెల్ఫ్ జనరేటెడ్ అండ్ ఆటోమేటిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈరోజు ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ మనం డెవలప్ చేయగలిగితే, చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దానికి పెట్టుబడి పెడితే రాబోయే తరాలకి చాలా బ్యూటిఫుల్, ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ టు ఏ ఐటీ డెస్టినేషన్ పాయింట్. మరి ఇన్ని వనరులు ఉన్న దాన్ని ఇలాగ వదిలేసి ఏయో రాజకీయాలు, వాళ్ళెవరో గొప్పోళ్ళు వీళ్ళెవరో గొప్పోళ్ళు అనేది కాకుండా అసలు మీ ఒక ఆలోచన విశాఖపట్నం నగరం అభివృద్ధి మీద మీరు ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టదలుచుకున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారని తెలియపరుచుకుంటూ దయచేసి ప్రాంత అభివృద్ధి మీద చిన్నచూపు చూడొద్దు. మీ రాజకీయాలు మేము ఎంత వద్దన్నా మీరు ఆడతారు రాజకీయాలు. ఆ రాజకీయాలు ముఖ్యం కాదు, భావితరాల భవిష్యత్తే ముఖ్యం. కాబట్టి మేము కోరేది ఒకటే, ఈరోజు మేము టీడీపీకి డిమాండ్తో పాటు అన్ని పార్టీలకు కూడా ఈరోజు కోరేది ఏంటంటే విశాఖపట్నం నగరం అభివృద్ధి కోసం మీరు కొంచెం దృష్టి సాధించి పెట్టండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు గెలిపిస్తారు. అలాగే విశాఖపట్నం ప్రజలుకి తెలుసు ఎవరు ఈ నగరం అభివృద్ధి గురించి పోరాడారో లేదో అనేది. అలాంటి వాళ్ళే గెలుస్తారు తప్ప ఇలాంటి స్టంట్లు వేసేవాళ్ళు. ఈరోజు ఆయన్ని గెలిపించిన పాపానికి మొత్తం ఆయన ఉన్న నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు ఏం చేయలేరు. సో అలాంటి పాలకులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఈరోజు మీకు అనిపించవచ్చు ఎక్కువగా నేను గంటా శ్రీనివాసరావు మీద నేను చాలా గొప్ప అనుకునే వ్యక్తినే ఈరోజు మనం టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేయగలిగితే ఇంకొక నాయకుడు ఎవరో కూడా దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని ఆశిస్తూనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతాం జరుగుతున్నది.